నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మహబూబాబాద్ గాంధీపురం గ్రామానికి తీరని కరెంటు కష్టాలు. పగటివేళ ఎండ, రాత్రివేళ అంధకారంలో గ్రామస్తులు. ఠాగూర్ సినిమాని తలపించిన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి. బ్లడ్ ఎక్కించాలని పేపర్స్ పై సంతకాలు తీసుకొని చల్లగా చావు కబుర్లు చెప్పిన డాక్టర్స్. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో కార్డెన్ సర్చ్ నిర్వహించిన పోలీసులు. 147 బైకులు, 6 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేసిన సైబరాబాద్ పోలీసులు. కృష్ణా జిల్లా కంచికాచర్ల సమీపంలో రోడ్డు ప్రమాదం. 3 గాయాలు, విజయవాడ ఆసుపత్రికి తరలింపు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మహబూబాబాద్ పట్టణ పరిధిలోని గాంధీపురం గ్రామానికి కరెంటు కోత వెంటాడుతుంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పలు వీధుల్లోని ప్రజలు పగటివేళ ఎండవేడిమిలో, రాత్రివేళ అంధకారంలో బతుకుతున్నారు. ఇక నాసిరకపు ట్రాన్స్ఫార్మర్ల వినియోగం వల్లనే కరెంటు సరిగ్గా రావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరంతరం విద్యుత్ ఆటంకం కలగడం, విద్యుత్ సరఫరా సరిగ్గా జరగక గృహాలకు సైతం పవర్ సర్క్యూట్ అవ్వడంతో భయాందోళనలో జీవనం సాగిస్తున్నారు గ్రామస్తులు. విద్యుత్ అధికారులకు సమాచారం అందించినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నామమాత్రపు వీధులు నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గాంధీపురం వాసులు. ఫోన్ రోజు ఏంది ఇట్లా చేయాలా? కృష్ణా జిల్లా కంచికాచర్ల చెరువు కట్ట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ సాయి కృష్ణ ట్రావెల్స్కు చెందిన ప్రైవేట్ బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో 3 స్వల్ప గాయాలయ్యాయి. తూనీ నుంచి హైదరాబాద్కి రాంగ్ రూట్లో వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. గాయపడిన వారిని విజయవాడ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎక్కడికి వెళ్తున్నారు? యాక్సిడెంట్ ఎలా జరిగింది సార్? మీకు ఎమ్మటనే బస్సు సౌకర్యం కలిగించారు వాళ్ళు? ఎంతమంది ఉన్నారు సార్? సుమారు 60 మంది ఉన్నారు సార్. ఏం కాల
అవన్నీ ఇక తీసేయండి రా, డోర్ వేసేయండి. అరే రా రా రే రా, వదిలేసండి, డోర్ వేసేయండి. రే మీరిద్దరు వచ్చండి. మీరు ఈ బస్సులోనే ఉన్నారండి? పాపకు రాడ్ కూడా తగిలేసరికి అంత విసురుగా వచ్చింది. 50 కేజీలు ఒకసారి ఫ్లో తగిలినట్టు అనిపించింది, టక్కున సౌండ్ వచ్చిందంటే పర్లేదా మేడం గారు మీకు? నాకు ఈ బోన్స్ ఎక్కడికి వెళ్తున్నారు? యాక్సిడెంట్ ఎలా జరిగింది సార్? మీకు వెంటనే బస్సు సౌకర్యం కలిగించారు వాళ్ళు? ఎంతమంది ఉన్నారు సార్ సుమారు? 60 మంది ఉన్నారు సార్. అజయ్ కొలుపులు కానీ వచ్చాం. కొలుపులు కానీ వస్తే లోపల యాక్సిడెంట్ అయింది. మేము ఉరుక్కుండా వచ్చాం. ఈ లోపల లారీ కంట్రో వాడు డ్రైవర్ సీట్లో ఉండు, వాడిని తీసుకొచ్చి నుంచో పెట్టా. వాడిని ఎత్తుకొని వచ్చేసరికి కొంచెం బ్లడ్ అయింది. అది పరిస్థితి వాడిని అంబులెన్స్లో ఎక్కించి పంపించా. బస్సు సౌకర్యం ఎలా ఉంది అసలు మీకు? సరిగ్గా లేదు, ఫస్ట్ కండిషన్లో షాకర్ బర్గర్స్ ఏం పనిచేయట్లేదు. మేము బయలుదేరి కూడా 9 స్టార్ట్ అయ్యాం తణుకులో. విజయవాడ దాటడానికి ఆల్మోస్ట్ లైక్ 4 hours పట్టేసింది. అప్పుడే అర్థం అవ్వలేదు బండి ఎలా సడన్గా జర్క్లాగా అనిపించింది. పడిపోయింది బస్ పంచి 5 సీట్ పంచి కింద పడిపోయింది. యాక్సిడెంట్ ఎలా జరిగింది సార్? యాక్సిడెంట్ ఏంటంటే ఎదురుగా ఏదో లారీ గట్టి పుట్టినట్టుంది. ఫ్రంట్ సైడ్ మొత్తం బాగా డ్యామేజ్ అయిపోయింది. ఇమీడియట్గా తీసుకోమన్నారు ఆయిల్ సుమారు ఎంతమంది ఉన్నారు సార్ లోపల? నుంచి ఒక 25 మంది ఉన్నారు బస్సులో. బస్సు ఎవరికైనా బాగా ఇంజూరీస్ ఇంజూరీస్ కొంచెం ఇంటర్నల్ అనేది లేదు. కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్లో అప్పుడే పుట్టిన పసికందు మృతి చెందారు. ఇక డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే బాబు చనిపోయాడని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాన్పు వార్డులో డెలివరీకి వస్తే డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సెల్ ఫోన్లు చూసుకుంటూ పట్టించుకోవడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాబు చనిపోయిన విషయం తండ్రి బాలరాజుకు తెలియచేయడంలో ప్రభుత్వ డాక్టర్లు ఠాగూర్ సినిమాని చూపించారు. బ్లడ్ ఎక్కించలేని పేపర్స్పై సంతకాలు తీసుకొని బాబు చనిపోయాడని చల్లగా చావు కబుర్లు డాక్టర్లు తల్లిదండ్రులకు చెప్పారు. ఇక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. చెప్పలేంగా మేము పోయి అడితే చెప్తున్నారు అది. మాకేం సమాధానం చెప్పలే బతియా వాళ్ళు కనీసం తల్లిని కూడా చూపలే. నెత్తి గాయమైంది అది కూడా చెప్పలే. మాకు చనిపోయినాక ఒక బతికినాడు ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ 1 గంట అట్లా అని చెప్తున్నారు. చెప్పి మళ్ళీ నేను పోయి అడిగినాక అప్పుడు చనిపోయినాడు బట్ట ఎత్తుకపోదు అని చెప్తున్నారు. హాస్పిటల్లో మీరు ఎప్పుడు అడ్మిట్ అయినారు? సోమవారం. ఒక విషయం ఏమంటే మీరు ఎప్పుడు వచ్చి కానీ పేషెంట్కి ఏమైతే ఎవరు బాధితున్నాడా? పేషెంట్ చూపించాలా, పిల్లలు చూపించాలా, ఏం చూపించాలి అక్కడ? పేషెంట్ బాధ్యత రేపొద్దున డాక్టర్ చెప్పాల్సిన తల్లి. హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో పోలీసులు మరోసారి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సైబరాబాద్ పోలీసులు అత్తాపూర్ పాండురంగ నగర్లో ప్రతి ఇంటిని జల్లడ పట్టిన పోలీసులు షాక్కి గురయ్యారు. ఎలాంటి పత్రాలు చూపించని 147 బైకులు, చిన్నవి 6 గ్యాస్ సిలిండర్లు, హెల్మెట్ లేకుండా 2 వీలర్ నడుపుతున్న వారి వాహనాలను సీజ్ చేశారు. ట్రాఫిక్ రూల్స్ను ఖచ్చితంగా పాటించాలని హెచ్చరించారు. ప్రతి వ్యక్తికి గుర్తింపు కార్డులను తనిఖీలు చేశారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. తీసుకుని
అక్కడ కనిపిస్తుంది. హైదరాబాద్ పెద్దమ్మ గుడి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కార్ నెంబర్ TS13EA 5555 గల కారు అతివేగంగా వస్తుండగా పెద్దమ్మ గుడి సమీపంలో ఒక్కసారిగా డివైడర్ను ఢీకొట్టి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రయాణికులు. కారులో మొత్తం 6 మంది ప్రయాణిస్తున్నారు. దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఎన్నికల సంఘం ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని, స్వతంత్రంగా ఉండాల్సిన ఎన్నికల సంఘం ఎవరి ఒత్తిడులకు లొంగి పనిచేస్తుందని, ఈవీఎంలు మార్పులు కూడా అనేక అనుమానాలు ఉన్నాయని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రశాంత్ కిషోర్ ముందుగానే ఈవీఎం పనితీరు గుర్తించి ఎలా మాట్లాడుతున్నారన్నారు. ఎన్నికలలో వారు చేసిన పాపాలు త్వరలోనే బయటపడతాయని ఉమామహేశ్వరరావు అన్నారు. ఎక్కడంటే గురునానక్ కాలనీ అంటే విజయవాడ. అలాగే ఈవీఎంల లెక్కింపు పైన కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన నిపుణుల బృందం ఇక్కడ ఈరోజు శిక్షణ ఇవ్వబోతోంది. ఈ శిక్షణకి రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 175 నియోజకవర్గాల ఆర్ఓలు అలాగే 25 పార్లమెంటు ట్రైనింగ్ కార్యక్రమంలో మొట్టమొదటిగా 10:30 నుంచి 11:30 వరకు ఓట్ల ఇవ్వబోతున్నారు. ఇంకా 12 గంటల నుంచి 12 గంటల వరకు ఏదైతే కౌంటింగ్ లో సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలపైన నివృత్తి చేసే కార్యక్రమం కూడా ఉండబోతా ఉంది. ఆ తర్వాత 12:30 నుంచి ఇదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మోడల్ కౌంటింగ్ కేంద్రాన్ని కూడా సందర్శించి కౌంటింగ్ సెంటర్లు ఎలా ఉండాలనే దానిపైన కూడా ఒక అవగాహన, కౌంటింగ్ రోజు వీవీప్యాట్లు లెక్కింపునే ఫైనల్గా తీసుకోవాలని చెప్పి కూడా ఈ శిక్షణ కార్యక్రమంలో లెక్కింపు ఉంటుంది. వీవీప్యాట్లకి ఈవీఎంలకి ఏదన్నా తేడా వస్తే చివరిగా వీవీప్యాట్లో వచ్చిన కౌంటింగ్నే చివరిగా ఏదైతే 3 అంచెల భద్రత ఏర్పాటు చేయండి. ఇప్పటికే ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కూడా రాష్ట్ర డీజీపీ ఆర్పి ఠాకూర్ కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి సారించారు. అన్ని జిల్లాల ఎస్పీలకి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. కౌంటింగ్ సెంటర్ వద్ద ఎటువంటి గుంపులుగా అక్కడికి రానివ్వద్దు, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టకుండా డీజీపీ ఠాకూర్ హెచ్చరించడం కూడా జరిగింది. టోటల్గా ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఈ శిక్షణ జరిగే అవకాశం ఉంది. శిక్షణ కౌంటింగ్ ఏర్పాటు ఎన్నికల సంఘం అధికారులతో సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లన్న ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. ఆలయ అధికారులు గోల్డ్ స్మిత్, బురుగుల కిషన్ చారి, శ్రీనివాస్ చారీలు వారి చేతివాటం చూపించారు. పలుమార్లు బయటకు వెళ్లి రావడంతో అనుమానించిన పోలీసులు వారిని అదుపులో తీసుకున్నారు. ఇక సుమారు 1 లక్ష రూపాయల విలువ గల బంగారం స్వాధీనం చేసుకున్నారు వాళ్ళ నుంచి. ఈవో వెంకటేష్ సమక్షంలో ఇక పోలీసులు హాజరుపరిచి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీస్ కేసు ఏం చేయాలి? జరగండి అశోక్ అని వెనకరా బాబు ఏంటి పరిస్థితి? మరి నేను కాదు ఆ వ్యక్తులు ఏం కాదు. నేనైతే నేను ఫాలో విజయవాడలోని ఎన్ఎస్సి కళ్యాణ మండపంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం జరిగింది. ఓట్ల లెక్కింపుపై శిక్షణను పవర్ పాయింట్ ద్వారా ఈసీఐ డైరెక్టర్ నిఖిల్ కుమార్ వివరించారు. ఈ కార్యక్రమానికి 25 పార్లమెంటు 175 అసెంబ్లీ నియోజకవర్గంలో ఆర్ఓలు ఇక 13 జిల్లాల్లో కౌంటింగ్ కేంద్రాల పర్యవేక్షకులు హాజరయ్యారు. దాంతో మే 23 ముందే వాళ్ళ అనుచరులు కానీ వాళ్ళ ముఠా సభ్యులు కానీ వాళ్ళంతా కూడా దుకాణాలన్నీ హైదరాబాద్లో బంద్ చేసుకొని ఆ దుకాణాలన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ భూభాగంలోకి వస్తూ ఉన్నాయి. ఈ అరాచక శక్తులు, ఈ ముఠాలు, వీళ్ళు చేసే కుట్రలో కుతంత్రాలన్నీ కూడా శాంతి భద్రతల విభాగం కానీ పోలీసు విభాగం కానీ సంబంధిత అధికారులు కానీ అందరూ కూడా జాగరూకతతో వీళ్ళను కంట కనిపెట్టాలని కూడా పోలీస్ యంత్రాంగాన్ని కూడా కోరుతూ ఉన్నాను. ఎందుకంటే దింపుడు కళ్ళం ఆశతో ఇప్పటికే ఎన్నికల పూర్తవగానే విచ్చలవిడిగా పందాలు కాపించారు. కార్యకర్తలతో నాయకులతో మేమే అధికారంలోకి వస్తున్నామని విర్రవీగి పందాలు కాపించారు. మళ్ళీ వాళ్ళ తిరుగు పందాలతో కాళ్ళబేరాలకు వచ్చి ప్రాధేయపడి కాసిన పందాలు కూడా వెనక్కి తీసుకుంటున్నట్టు కూడా వార్తలు వివిధ పత్రికల్లో వివిధ ఛానల్లో మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు సంస్థల పేరిట కొంతమంది రిటైర్ అయిన అధికారుల్ని పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పంపించాడు జగన్ రెడ్డి. పంపించి కేవలం వాళ్ళు పోలవరం డ్యామ్ సైట్లో 45 నిమిషాలు కూడా లేరు. వచ్చిన రిటైర్ అయిన అధికారులు ప్రాజెక్ట్ ఇంజనీర్లతో కూర్చొని చర్చ జరపాలి. మీరు సంస్థల తరపున వచ్చారు, రిటైర్ అయిన అధికారులు డ్యామ్ సైట్కి అప్పర్ కాపర్ డ్యామ్ దగ్గరికి కాసేపు, స్పిల్వే అప్పర్ సైడు కాసేపు, కేవలం 45 నిమిషాల్లో గంట లోపే డ్యామ్ సైట్లో బయటకు వచ్చి రాజమండ్రిలో పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టి పోలవరంలో సర్వం అవినీతి అనంట. ఎంత దుర్మార్గులయ్యా, ఎంత బాధ్యతారాహిత్యం. ఇవాళ ఒక ఆధునిక దేవాలయం
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతూ ఉంటే మీరు వెళ్ళినా మేము వెళ్ళినా ముఖ్యమంత్రి గారు 31 సార్లు వెళ్ళినా మనం దగ్గర 4-5 గంటల పైగా డ్యామ్ సైట్లో ఉంటాం. పొద్దున్నే 10ంటికి వెళ్తే మనం మధ్యాహ్నం 2, 4, 6ంటికి మీరు బయటకు వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అటువంటిది జగన్ రెడ్డి డప్పు బ్యాచ్ డ్యామ్ సైట్లో గంట కూడా లేకుండా పోలవరం గురించి బురద చల్లారంటే అన్నం తినేవాళ్ళు ఎవరన్నా ఈ పని చేస్తారా? ఇంజనీరింగ్ చీఫ్ ఉన్నాడు, ఆయనతో కూర్చొని మాట్లాడాలి. లేదు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్యుల్ని టైం అడిగితే వాళ్ళు టైం ఇస్తారు, వాళ్ళని ఎక్కడైనా కలవచ్చు. వాళ్ళు కేంద్రానికి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఇంజనీర్లు దాంట్లో పనిచేస్తున్నారు, వాళ్ళతో కూర్చోలేదు, వాళ్ళతో మాట్లాడలేదు, మా ఇంజనీరింగ్ చీఫ్ ఇంజనీర్లతో మాట్లాడలేదు. కానీ జగన్ రెడ్డి డైరెక్షన్లో, సాక్షి పత్రికా ఛానల్ డైరెక్షన్లో రాజమండ్రిలో పత్రికా విలేకరుల సమావేశం పెట్టి వాళ్ళ కడుపులో ఉన్న దుగ్ధ విషం అంతా చిమ్మేశారు. జగన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భక్తుల్లాగా రాజశేఖర రెడ్డితో వాళ్ళకున్న అనుబంధంతో ఒక ఆధునిక దేవాలయం పోలవరం మీద, అది కూడా కాటన్ మహాశయుడి పుట్టినరోజు నాడు, ఎక్కడో పుట్టిన కాటన్ని ఈరోజు కూడా గోదావరి జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో దేవుడిగా పూజిస్తున్నారు. ఆయన పుట్టినరోజు నాడు మీరు ఈ విధంగా విషం చిమ్మారంటే జగన్ రెడ్డి కుట్రలకి కుతంత్రాలకి అడ్డు అదుపు లేకుండా పోతూ ఉంది. ఒక భ్రమలో ఇల్యూషన్లో బతుకుతూ ఉన్నాడు. 23వ తారీఖు తర్వాత ఆరోగ్య పరిస్థితులు కూడా జాగ్రత్తగా చూసుకోమని కుటుంబ సభ్యులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గతంలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబాబాద్ గాంధీపురం గ్రామానికి తీరని కరెంటు కష్టాలు. పగటివేళ ఎండ, రాత్రివేళ అంధకారంలో గ్రామస్తులు. ఠాగూర్ సినిమాని తలపించిన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి. బ్లడ్ ఎక్కించాలని పేపర్స్ పై సంతకాలు తీసుకొని చల్లగా చావు కబుర్లు చెప్పిన డాక్టర్స్. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో కార్డెన్ సర్చ్ నిర్వహించిన పోలీసులు. 147 బైకులు, 6 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేసిన సైబరాబాద్ పోలీసులు. కృష్ణా జిల్లా కంచికాచర్ల సమీపంలో రోడ్డు ప్రమాదం. 3 గాయాలు, విజయవాడ ఆసుపత్రికి తరలింపు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.